బ్రో ఎలా అనిపించింది సూపర్ ఉంది బ్రో, సూపర్. కాలేజ్ డేస్ గుర్తుకొచ్చినాయి. ఎలా అనిపించింది ఆఫ్టర్ 16 ఇయర్స్ తర్వాత రిలీజ్ చాలా బాగుంది. వింటేజ్ గుర్తొచ్చింది, మొత్తం ఓల్డ్ డేస్ గుర్తు, ఫ్రెండ్స్ మొత్తం గుర్తొచ్చింది. మంచి ఎంజాయ్మెంట్. అంటే కొత్త సినిమా రిలీజ్ అయినాయి కదా, సో మళ్ళీ లేదు, ఇదే ఫస్ట్, అవన్నీ వేరే అనుకుంటున్నాను. ఎలా అనిపించింది 16 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిలీజ్ చూసారు కదా? 16 ఇయర్స్ ఆఫ్ రిలీజ్ ఏమో కానీ నా బీటెక్ అయిపోయి 5 ఇయర్స్ అవుతుంది. 19లో అయిపోయింది. నిన్న ఏప్రిల్ 18th మా యాన్యువల్ డే అయిపోయి కూడా 5 ఇయర్స్. సో స్టిల్ వైబింగ్ ద సేమ్. నేను ఆ లాస్ట్ డైలాగ్ ఏదైతే ఉంటుందో వదలలేక వెళ్తారు కాలేజ్ అని, నేనైతే ఇంకా అలానే ఉన్నాను. మా బ్యాచ్ మొత్తం ఒక 8 మెంబర్స్ ఉంటాము. వి స్టిల్ హోల్డ్ ద సేమ్ వైబ్. 19 to 24 ఎవ్రీ ఆన్ అండ్ యావరేజ్గా ఇయర్లీ 2-4 టైమ్స్ వెళ్ళిపోతాం ఈజీగా కాలేజ్కి. ఇప్పుడు కొత్త సినిమాలు వచ్చినాయి కదా మనకి, Yeah. సో అయినా దీన్ని చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కాలేజ్ వైబ్ అంటే ఏ మూవీ అన్నా అంతే. ఇది కాలేజ్ ఫ్రెండ్షిప్ వైబ్ అని అంటే ఏ మూవీ అయినా సరే, కొత్త సినిమాలు అండ్ పాత సినిమాలు పక్కన పెడితే సినిమాలో కంటెంట్ అండ్ దట్ హోల్డ్స్ ద ఏదైతే ఎమోషన్ హోల్డ్ చేస్తుందో ఆటోమేటిక్గా చూస్తాము. మీరు ఏ సీన్ బాగా కనెక్ట్ అయ్యారు మళ్ళీ? ఎంటైర్ మూవీ కనెక్టెడ్, ఒక సీన్ అనేది ఏం లేదు, ఎంటైర్ మూవీ కనెక్టెడ్ టోటల్గా మూవీకి. మళ్ళీ రిలీజ్ అయింది కదా మూవీ. మంచిగా ఉంది బ్రో. నాకు కూడా మా మేడంతో డాన్స్ చేయాలనిపించింది బ్రో, కాకపోతే కుదరలేదు. కాలేజ్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేస్తున్నాం అందుకే. ఇప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా ఆల్రెడీ, అయినా ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే వెళ్ళలేదు బ్రో. మళ్ళీ ఇంకోటి, మేము అప్పుడు చిన్నగా ఉండే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసాం. అయినా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంది. ఏ సీన్ బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీరు? ఎమోషనల్ గా అంటే ఏం లేదు, సినిమా మొత్తం ఎంజాయ్ చేసాం. ఇక లాస్ట్ కి ఎట్లా కాలేజ్ మేడంతో డాన్స్ చేసేసి రాజేష్ డాన్స్ అయితే బాగుంటుంది. యా, థ్యాంక్ యూ. ఆఫ్టర్ 16 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయింది కదా మూవీ. కొత్త సినిమాస్ కూడా మేము పుట్టక ముందు వచ్చింది సినిమా. సినిమా డిఫరెంట్ లెవెల్ ఉంటుందండి. పాత సినిమా లాస్ట్ టైం కాలేజ్కి వెళ్తుండే, లాస్ట్ టైం చూద్దామని. ఓకే. ఇప్పుడు మేము ఏ ఛానల్ వస్తాం? ఎలా అనిపించింది ఆఫ్టర్ 16 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది కదా, ఏమన్నా బాగా ఎమోషనల్ కనెక్ట్ అయ్యారా? ఆఫ్ కోర్స్, అంటే మా డిగ్రీ మెమొరీస్ కానీ కాలేజ్ మెమొరీస్, కాలేజ్ డేస్ అన్నీ మేము మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నాం. అంటే చాలా బాగా అనిపించింది. Almost 9 members to వచ్చాం, 9 gang people. So we remembered our college days a lot, especially BTech and all. బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. The way Tyson get connected to the people, especially Shankar తో మాట్లాడతాడుగా. ఎనీవేస్ మన ఫ్రెండే కదా. అంటే ఆల్రెడీ కొత్త మూవీస్ ఉన్నాయి మనకి ఇప్పుడు, బట్ మళ్ళీ ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఫ్రెండ్స్ మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు, అందరం కలవచ్చు అని. We want to recollect our memories. So came and enjoy. వరుణ్ సందేశ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ మూవీ ఆఫర్ యాక్సెప్ట్ చేసింది ఈస్ వెరీ గుడ్. And also we expect Shekhar Kamla to get these films again and again. Yeah. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది ఆఫ్టర్ 16 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయింది కదా మూవీ? యా, సో ఏమైనా మెమరీస్ బాగా? యాక్చువల్లీ మేము డిగ్రీ ఫ్రెండ్స్, ఇప్పుడు అందరూ జాబ్ అని అక్కడో ఇక్కడో సెటిల్ అయిపోయారు, కానీ అందరం ఈరోజు మళ్ళీ రీయూనియన్ అయినాం. చాలా హ్యాపీగా ఉంది. ఏ సీన్ కి బాగా ఎమోషనల్ గా కాలేజ్ లాస్ట్ ఫేర్వెల్. యా. వరుణ్ సందేశ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికి? వరుణ్ సందేశ్ హీరో. ఆహా, ఏం లేదులే. అనిపించింది ఆఫ్టర్ 16 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయింది కదా మూవీ? నాస్టాలజియా ఫీలింగ్, కాలేజ్ డేస్కి మళ్ళీ వెళ్ళినట్టు అనిపించింది. ఏ సీన్ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు మళ్ళీ? అన్ని సీన్స్ ఆల్మోస్ట్ హ్యాపీ డేస్, అన్ని సీన్స్ ఆర్ టూ గుడ్. ఓకే, ఇప్పుడు మనకి న్యూ రిలీజ్ మూవీస్ ఉన్నాయి ఆల్రెడీ, బట్ ఈ మూవీ చూడడానికి మెయిన్ ప్రిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? మేబీ గోయింగ్ బ్యాక్ టు దట్ కాలేజ్ లైఫ్ ఈజ్ ద మెయిన్ రీజన్, అండ్ స్టోరీ అండ్ శేఖర్ కమ్ముల మూవీ ఇట్ ఇస్, అండ్ సాంగ్స్. వరుణ్ సందేశ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరపు నుంచి? Such a natural actor he is. He still can do a good movie, I believe. And ఇలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారా? yes, definitely. ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ 16 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయింది కదా మూవీ? చాలా బాగుంది. ఇప్పుడు మాకు బీటెక్ కంప్లీట్ అవుతుంది, సో ద మెమరీస్ ఆర్ గుడ్. యా, మనకి ఆల్రెడీ కొత్త మూవీస్ రిలీజెస్ ఉన్నాయి, అయినా ఈ మూవీ చూడడానికి మెయిన్ ప్రిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? అలాంటి మూవీస్ ఇప్పుడు రావట్లేదు కదా, సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్. ద ఎమోషన్స్, ద మిక్స్డ్ ఎమోషన్స్ దట్ కమ్ విత్ ద ఫిల్మ్. వాటిలో చెప్పాలంటే వరుణ్ సందేశ్ గురించి మీరు ఏం చెప్తారు? హీరో. మళ్ళీ మూవీ రిలీజ్ అయ్యి ఎలా అనిపిస్తుంది మళ్ళీ మూవీ? చాలా బాగుంది బ్రో. పాత డేస్ అన్ని గుర్తొచ్చాయి మనకి. చాలా బాగుంది. కాలేజ్ లైఫ్ యూత్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు లోపల. చాలా బాగుంది మూవీ ప్రాసెస్. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారండి. ఏ సీన్కి ఎమోషనల్ ఫీల్ అంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తారు కదా బ్రదర్, అదే ఫ్రెండ్ వచ్చి తనకు చెప్తాడు ఆల్రెడీ అమ్మాయి వేరే వాడితో తిరుగుతుందని చెప్పేసి, అయినా వాడు వినోడు అదే చేస్తాడు. లాస్ట్ తను రియలైజ్ అవుతారు కదా, చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ ఫీల్. వరుణ్ సందేశ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ సైడ్ నుంచి? ఆయన చెప్పడానికి వర్డ్స్ ఏం లేవు అన్న, చాలా బాగా చేశారు ఆయన. మరి ఇలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారు? చేయాలని కోరుకుంటున్నాను. శేఖర్ కమ్లా డైరెక్షన్ అయితే ఆయన చెప్పని చెప్పడం అవసరం లేదు, మనం చాలా బాగా చేస్తారు ఎట్లయినా మనకు తెలిసింది. థ్యాంక్స్.
We enjoyed it. ఆఫ్టర్ 16 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది కదా మూవీ. హ్యాపీ అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం. టీవీలో చూసి ఇంకో ఎత్తంటే ఇక్కడ ఇంకా చాలా బాగా అనిపించింది. అంటే ఫ్రెండ్స్ మీటప్ ఎమోషన్స్ చాలా. ఏ సీన్ కి బాగా కనెక్ట్ అయ్యారు ఎమోషనల్ గా? ఆ సాంగ్ హ్యాపీ డేస్ సాంగ్ ఓ మై ఫ్రెండ్ సాంగ్ కి కనెక్ట్. మీరు ఏం చెప్పాలనుకున్నా వరుణ్ సందేశ్ కాన్వర్ట్లో చెప్పాలి. అంటే మళ్ళీ రీ రిలీజ్ అయ్యే సినిమాలు చూస్తే మన మెమరీస్ కూడా రీకలెక్ట్ అవుతాయని. మనకు ఆల్రెడీ 16 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయింది మూవీ. సో ఎలా అనిపించింది? బాగా అనిపించింది. వేర్ ఫ్రమ్ సిబిఐటి, సో కొంచెం కనెక్ట్ అయ్యాం. ఫైన్. ఎమోషనల్ గా ఏ సీన్ బాగా కనెక్ట్ అయ్యారు? అంత ఎక్కువ ఎమోషన్ ఏం లేదు. క్లైమాక్స్లో బాగానే ఉందన్న. క్లైమాక్స్ వాస్ గుడ్. సో మేము సిబిఐటి కాలేజే, వాళ్ళు మెకానికల్, మేము ట్రిప్లింగ్. సో ఆ కోర్ మెమరీస్ అన్ని మా కాలేజ్ సార్ వచ్చాం. అర్థం కాలేదు. వరుణ్ సందేశ్ ఏం చెప్పాలనుకుంటున్నారు? వరుణ్ సందేశ్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను, ఇంత మంచి మూవీ తీసినందుకు, ఫూల్ చేసినందుకు థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది కదా మూవీ? సో ఎలాంటి మెమరీస్ మీకు మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నారు? చాలా బాగుంది ఈ మూవీ అయితే. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇప్పుడే.